రోజులైనా కూడా ముందు వచ్చే రోజైనా కూడా ఈ రోజే ముందుగా శుభ సూచకంగా స్వతంత్ర దినము జరుపుకునే ఒక అదృష్టంగా మీ అందరి ముందు నేను ఇక్కడ మాట్లాడేదాన్ని కూడా అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు దేశాలలోనే పవిత్రమైన ప్రశాంతమైన పవిత్రత అన్ని కులాలకి సమానత్వం కలిగించే దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా. అన్ని కులాలు అన్ని మతాలుగా సమానత్వం తీసుకొచ్చి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన దేశాన్ని కాపాడుకునేదానికి ఆయన ఎంత వయసు అయినా కూడా ఈరోజు వేరే ఇతర దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల కోసం ఎల్లవేళలో బాగుండాలా, ప్రజలు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయనే ఒక మంచి విధానంతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఐకమత్యమే మహాబలం అనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పి చెప్పగలను. నేను అనుకుంటున్నాను ఎన్నోసార్లు ఆ రోజు బ్రిటిష్ పరిపాలన ఉన్న రాజ్యాంగంలో ఎంతో మందికి ఆ రోజు స్వతంత్రం వచ్చేది కాదు. ఈ రోజు కూడా ఎంతో మహనీయులు ఉన్నారు, ఎంతో మంది కూడా ఉన్నారు. ఈ రోజు ఒక స్వతంత్రం వచ్చిందంటే 76 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది ఇప్పటికి మంచి స్వతంత్రం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. ధనికుల రాజకీయం పోయింది, అట్టడుగు వర్గానికి రాజకీయం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా. ఈరోజు చదువుకున్న పిల్లలు కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ చదువులు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఒక విధంగా వాళ్ళ ఆనందమే దేశానికి ముందు భవిష్యత్తు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా నా వంతు కానీ ఆ రాష్ట్రంలో ఉన్న మన ముఖ్యమంత్రి వంతు కానీ మీ అందరి కోసం మన అందరి కోసం ఐకమత్యమే మహాబలంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఈ ర్యాలీ నాకు పెద్దలు ఎంతో మంది అన్నా మీరు పాల్గొనాలని చెప్పినప్పుడు అన్నా నేను ఖచ్చితంగా పాల్గొంటా, లేట్ అయినా ఖచ్చితంగా వస్తానని చెప్పేసి చెప్పిన ప్రకారంగా ఈరోజు మీతో పాటు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న మన విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.